హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సైకాలజీ సెకండ్ పార్ట్ సిలబస్ సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. అలాగే ఐసీటీకి సంబంధించిన కొన్ని మెయిన్ క్వశ్చన్స్ వేటి నుంచి వస్తున్నాయో ఆ టాపిక్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఫస్ట్ ఇవి చదువుకుని తర్వాత ఏదైతే రిమైనింగ్ బ్యాలెన్స్ ఉందో అది చదవడం బెటర్. అండ్ టైం పడుతుంది అనుకున్న టాపిక్స్ని దయచేసి టచ్ చేయొద్దు. ఏ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయో నేను లిస్ట్ అవుట్ చేసి ఇచ్చాను కాబట్టి అవి మీరు చదవడం ప్లస్ పాయింట్. సో అలాగే లక్షణాల నుంచి ఈ మధ్యన క్వశ్చన్స్ ఏది కానిది ఏది సరైనది ఇలా అడుగుతున్నారు. సో మీరు అభ్యసనానికి సంబంధించిన లక్షణాలు కానీ లేదంటే ప్రేరణ టాపిక్లోని లక్షణాలు కానీ అలాగే డిఫరెంట్ టాపిక్స్ నుంచి లక్షణాల నుంచి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఎందుకంటే టెట్ ప్యాటర్నే మారిపోయింది. సో డైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్కడ అడగట్లేదు. సో మీరు ఆ టాపిక్స్ని కూడా కవర్ చేస్తే బెటర్. అలాగే భావనల కాన్సెప్ట్ నుంచి ఫ్రీక్వెంట్గా క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. లైక్ లాస్ట్ టెట్లో కూడా వాటి నుంచి క్వశ్చన్స్ రావడం జరిగింది. అలాగే భావనలో రకాలు ఏవైతే ఉన్నాయో మీరు ఎగ్జాంపుల్ని చూసుకుని ఎగ్జాంపుల్ని ప్రిపేర్ అవుతే బెటరు. ఎందుకంటే ఎగ్జాంపుల్ ద్వారా క్వశ్చన్ అడుగుతున్నారు. ఎగ్జాంపుల్ ఇచ్చి ఇది దేనికి అని అడగడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ని కూడా మీరు చూసుకోవడం బెటర్. అలాగే ఈ 5 టాపిక్స్ ఎన్సీఎఫ్, ఎన్ఈపిసిసి, మోడల్ చైల్డ్ రైట్స్, ఆర్టీ 2009 ఇవి ఇంపార్టెంట్. సో వీటికి సంబంధించి క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది. లైక్ డిఎస్సిలో ఇంపార్టెంట్ టాపిక్కి అలాగే టెట్కి కూడా ఇవి యూజ్ అవుతాయి. సో వీటిని కూడా మీరు చదవండి. మన నెక్స్ట్ టాపిక్స్ వచ్చేసి చైల్డ్ రైట్స్లో ఆర్టికల్స్ నుంచి క్వశ్చన్ రావడం జరుగుతుంది. సో మనకి ఆర్టికల్ నెంబర్ ఇచ్చేసి దేనికి సంబంధించింది అని అడుగుతున్నారు. అలాగే అభ్యసన వైకల్యాలు ఈ 4 టాపిక్స్ నుంచి క్వశ్చన్ రాకుండా పేపర్ అనేది ఉండట్లేదు. సో మీరు ఈ టాపిక్ని కూడా కవర్ చేయాలి. అలాగే మానసిక వైకల్యాలు టాపిక్ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. డైరెక్ట్ డౌన్ సిండ్రోమ్ కానీ క్రెటినిజం కానీ వీటి నుంచి క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. మల్టిపుల్ పేపర్స్ వచ్చాయి. ఈవెన్ మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ నుంచి కూడా సేమ్ క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా వస్తున్నాయి. సో ఈ టాపిక్ నుంచి మీరు చూసుకోవడం బెటరు. థర్డ్ పార్ట్ వచ్చేసి నేను పెడబడి నుంచి